ఏ ఏ దేవాలయానికి ఎన్నెన్ని ప్రదక్షిణలు చేయాలి? 9 నెలలు గర్భము నిండి పరిపూర్ణమైనటువంటి గర్భవతి ఎంత నిదానంగా నడుస్తుందో దేవాలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు అంత నిదానంగా నడవాలి. భగవంతుని నామం మదిలో ఆడాలా, దృష్టి అంతా గర్భగుడిలో ఉన్నటువంటి దేవుని చూస్తున్నట్టుండాలా, నమస్కార ముద్రతో నడవాలి. ఏ ఏ దేవాలయానికి ఎన్నెన్ని ప్రదక్షిణలు చేయాలి? శివాలయమునకు శివుడికి పంచాక్షర మంత్రం ప్రమాణం కాబట్టి 5 ప్రదక్షిణలు చేయాలా. 5 ప్రదక్షిణల కంటే తక్కువ చేయకూడదు. వైష్ణవాలయాలు అనగా విష్ణు ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, కృష్ణాలయం లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అష్టాక్షరి మహామంత్రం ప్రమాణం కాన 8 ప్రదక్షిణల కంటే ఎక్కువ చేయాలి తప్ప తక్కువ చేయకూడదు. దత్తాత్రేయుడు ఉన్నాడు. దత్తాత్రేయుడు సర్వ జగత్తుకు మూల స్థానమైనటువంటి గురువు. ఆయనకు 9 ప్రదక్షిణల కంటే ఎక్కువ చేయలే కానీ తక్కువ చేయకూడదు. 11 ప్రదక్షిణలు చేయాల, మ్యాక్సిమం 11. లేదు ముసలోళ్ళు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, తిరగలేరు, ఓపిక లేదంటే 5 చేయాల. 5 కంటే తక్కువ చేయకూడదు. అమ్మవారి అంశాలైనటువంటి ప్రతి దేవతామూర్తికి 9 ప్రదక్షిణలు చేయాలా. ఇంకా శక్తి ఉందంటే 18 చేయాల.